మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజాసేవలో వెనకడుగు వేయనని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. మంత్రి లోకేష్ ప్రారంభించిన యోగళం కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం యోగళం స్ఫూర్తి యాత్రను ఘనంగా నిర్వహించారు. కావలి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో లోకేష్ ప్రతిష్ఠించిన 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాత్ర ప్రారంభమైంది. మరోసారి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టినట్లే వాతావరణం నెలకొనగా భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే వెంట అడుగులు వేశారు. కావలి నుంచి కొత్తపల్లి వరకు రహదారులు జనసంద్రంతో నిండిపోయాయి. దారి పొడవునా మహిళలు హారతులతో స్వాగతం పలుకగా నాయకులు, కార్యకర్తలు గజమాలలతో సత్కరించారు. ప్రజలు జన నీరాజనాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొని యాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి డబ్బుల కోసం రాలేదని, డబ్బులు వదులుకొని ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక అనుబంధం ఉందని, రాష్ట్ర అభివృద్ధి ఆయన ధ్యేయమని తెలిపారు. తన జీవితం ఎప్పుడూ ఒంటరిదేనని, శత్రువులను కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం తనది కాదన్నారు. కావలి అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, స్వశక్తితో ఎదిగి ఈర్ష్యా ద్వేషాలకు దూరంగా ఉంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలంటే తనపై నమ్మకం ఉంచినట్టేనని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని అన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని పక్కన పెట్టి కావలినే తన కుటుంబంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. అలుపరిగని యోధుడిలా పోరాడే స్ఫూర్తి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చిందని, తండ్రి బాటలోనే తనయుడు నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సరైన ప్రణాళికతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని తాను నిరూపించానన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నానని, దీనికి కారణం పార్టీ జెండాపై ఉన్న అచంచలమైన నమ్మకమని తెలిపారు. లోకేష్ స్ఫూర్తితోనే ఈ యాత్ర చేపట్టామని, 5 ఏళ్ల విధ్వంస పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకే యోగళం పాదయాత్ర జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్ చరిత్ర పుస్తకాలలో జనవరి 27 ప్రత్యేకంగా లిఖించబడుతుందని వ్యాఖ్యానించారు. కావలి నియోజకవర్గ అభివృద్ధిపై కీలక హామీలు ప్రకటిస్తూ సొంత నిధులు వెచ్చించి ఆయన సిరిపురం, చలంచర్ల, కొత్తపల్లి, రాజువారి చింతలపాలెం అనే 4 పంచాయతీలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సబ్స్టేషన్ నిర్మాణం చేపడతామని, ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా విద్యుత్ లైన్ల మార్పు జరుగుతుందన్నారు. అతి త్వరలో పెద్దపవని రోడ్డు, రైల్వే ట్రాక్ వద్ద అండర్ పాస్ నిర్మిస్తామని ప్రకటించారు. తాను హామీలు పూర్తి చేసిన తర్వాతే ఓటు అడగడానికి వస్తానని, ప్రజలు అండగా ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అడిగానే తప్ప ఏ ఒక్క రోజు కూడా నా సొంతానికి అడిగిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు నేను ఊరి మీద ఆధారపడలా. ఏ ఒక్క వ్యక్తి యొక్క అడుగుజాడల్లో నడిచి నేను ఎదగల. నా స్వశక్తితో, నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ప్రిన్సిపల్స్తో మాట చెబితే మాట మీద నిలబడటం, మాట చెప్పకుండా చేయటం, ఏ ఒక్క వ్యక్తి మీద ఈర్ష్య పడకుండా ఉండటం, ఎదుటి వ్యక్తిలో లోపం కంటే కూడా పాజిటివ్ని చూడటం నాకు మా తల్లిదండ్రులు నేర్పారు. అందుకే ఇప్పుడు కూడా
నాకు ఏదన్నా ఒక కార్యకర్త ఇంకొక కార్యకర్త మీద నెగటివ్ చెప్పిన వెంటనే అరవటం, అది ఒక రకంగా నాకు అది నష్టం జరుగుతున్నా నేను ఎందుకో ఇంకొకరి వ్యక్తి యొక్క విషయాన్ని ఇంకొక వ్యక్తి నోట వినటానికి ఇష్టపడక రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా. అయినప్పటికీ కూడా నన్ను నమ్మి కావలి ప్రజానీకం ఓటేశారు. ఏ నాయకుడికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చారంటే నన్ను నమ్మారు. నమ్మిన వ్యక్తిని ఒమ్ము చేయకూడదు. నమ్మిన వ్యక్తి కోసం మనం పనిచేయాలి. అందుకే ఈ 18 నెలల నుంచి కూడా నా వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టా. ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ లైఫ్ను కూడా పక్కన పెట్టా. కావలే నా ఫ్యామిలీ అయింది. కావలి ఉండే ప్రజానీకమే నా సోదరులు, నా సోదరిమణులు అయ్యారు. ఈరోజు ఒకప్పుడు నేను ఎంత ఎంజాయ్గా ఉండేవాడినో ఈరోజు అంత కష్టాన్ని అనుభవిస్తున్నా. అంటే ఇది సుఖంలో కష్టమో, కష్టంలో సుఖమో తెలీదు. ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన దగ్గర నుంచి పొనుకునేంత వరకు అల్లు పెరగని యోధుడిలాగా మీకోసం నేను పనిచేస్తున్నా. ఈ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు. మేము మీటింగ్లో ఆయన చూస్తే ఆయన కూడా సీట్లో కూర్చున్న కాడి నుంచి 6 గంటలు కూడా కదలకుండా ఒక రివ్యూ తర్వాత రెండో రివ్యూ తర్వాత 3వ రివ్యూ ఇట్లా రివ్యూలు చేసి ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు. ఆయనతో ఆగల 43 ఏళ్ళ కుర్రోడు లోకేష్ బాబు, నాకంటే 16 ఏళ్ళ చిన్నోడు. కానీ ఈ రోజున ఆయన కూడా అదే రూట్లోకి వచ్చాడు. నిరంతరం ఆంధ్రప్రదేశ్ 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 అని. 43 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి విలాసాలు, కుటుంబాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని అర్పిస్తుంటే అన్నీ అనిపించిన మనం అర్పించలేమా అని నేను ఈరోజు 18 నెలల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కావలి నియోజకవర్గం కోసం నా జీవితాన్ని నేను పణంగా పెట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చెయ్యాలనే తపన, సాధించలేదంటూ ఏది ఉండదు. సంకల్ప బలం చాలా గొప్పది. ప్రణాళికతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి నిర్వచనంతో నేను ఇప్పటి వరకు కూడా పనిచేశాను. అందుకనే ఈరోజు చాలా విజయాలు కావలికి అందేటట్టు చేశాను. ఈరోజు నేను లోకేష్ గారిని చాలా స్ఫూర్తిగా తీసుకున్నా. నేను ఆయన పర్సనల్గా చాలాసార్లు కలిసినప్పుడు ఈ రోజుకి నేను ఆయన దగ్గర వినేది, అన్నా మనం పెద్ద స్థాయిలో ఉన్నాం, కింద కార్యకర్త తప్పు చేసినా మనమే కలుపుకొని పోవాలన్నా, ఒక స్టెప్ మనమే దిగి అందరినీ కలుపుకొని పోవటమే నాయకుడు కదనా అని చెప్తే ఆ స్ఫూర్తితోనే నేను ఈ రోజున అందరినీ కలుపుకొని పోతూనే ఉన్నా. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా తల ఒగ్గి నడుచుకుంటూనే పోతున్నా. ఎందుకంటే నా భుజాల మీద తెలుగుదేశం పార్టీ ఉంది, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నాది ఉంది. కాబట్టి నా వ్యక్తిగతంగా నేను పోరాటంలో నేను ఎవరికి తగ్గను. కానీ బాధ్యత గల పదవిలో ఉన్న ఆ పదవికి ఒన్ని తెచ్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు నేను బాధలు దిగమింగుకుంటూ కూడా నిరంతరం కూడా కావలి సేవ చేస్తున్నా. మీరందరూ నా వెనకున్నారనే నమ్మకంతో నేను రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలా. డబ్బులు సంపాదించే రోజు డబ్బులు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానండి. నాకు ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చాలా మందికి తెలియదు. నా వ్యక్తిగత రాజకీయ జీవితంలో నేను కాంగ్రెస్లో గతంలో ఉండటానికి లోకల్ రాజకీయాలు కారణమని, కానీ వ్యక్తిగతంగా నాకంటూ అభిమానం అంటూ ఉంది పొలిటికల్ కంటే అది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అప్పుడప్పుడు మిర్రర్లో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఆయన కూడా ఈ రాష్ట్రం కోసం అన్నిటినీ వదులుకొని నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశే బాగుండాలన్నంత కోరుకునేటువంటి వ్యక్తి.
అందుకే నాకు ఆయన అంటే ఎనలేని ఇష్టం. ఆ ఇష్టమే నన్ను 2014లో తెలుగుదేశంలోకి తీసుకొచ్చింది. ఆనాటి రాజకీయాల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా బొల్లేని రామారావుని గెలిపించేంతగా నన్ను ప్రేరేపించింది. రాజకీయాల్లో కాలక్రమేణా జరిగే ఎత్తులు పై ఎత్తుల్లో ఎందుకో నా జీవితం ఎప్పుడు ఒంటరి జీవితమే. నాకెందుకో నాకంటే చిన్నవాళ్ళు నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు. నా వెనక పెద్దవాళ్ళు ఎప్పుడు నన్ను తొక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది నాకు శాపమో నాకు దేనికో తెలియదు. జన్మతః నాకు ఈ సంకల్ప యాత్ర చేయటానికి కారణం లోకేష్ గారు నాకు స్ఫూర్తి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో దేశం కోసం స్వతంత్రం పోరాటం చేస్తే ఆయన మహాత్ముడయ్యాడు. స్వతంత్రం వచ్చిన రోజుని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మువ్వన్నెల జెండాని ఎగరవేసి భారతదేశ ఖ్యాతి గురించి మనం గర్వంగా చెప్పుకుని అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి జరుపుకుంటున్నాం. అది దేశ చరిత్ర. కానీ మన రాష్ట్ర చరిత్ర 5 సంవత్సరాల విధ్వంసమైన పరిపాలన, ఆస్తులకి రక్షణ లేని పరిపాలన, ఎక్కడ చూసినా ఏ ఒక్కరికి న్యాయం జరగని పరిపాలన, బజార్లో మాట్లాడితే ఏమవుతామన్నటువంటి భయం. అటువంటి పరిస్థితుల్లో నేను సైతం ఈ రాష్ట్రాన్ని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాక్షస స్వాతంత్రం నుంచి స్వతంత్ర ఆంధ్రగా తీసుకురావడానికి నడుం బిగించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. కాబట్టి ఈ రోజు ఉంది 2023 జనవరి 27వ తేదీ అనేది మనందరి జీవితాల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. ఇది చారిత్రాత్మకమైన రోజు. భవిష్యత్తులో పాఠ్య పుస్తకాలలో చారిత్రాత్మక రోజుగా దీన్ని అభివర్ణించినా కూడా ఆశ్చర్యపోలేనటువంటి రోజు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక్క బిడ్డ, ఎన్ని ప్రాణాలు కటతేరుస్తున్నా గత గవర్నమెంట్ ఎక్కడ మొక్కవని ధైర్యంతో మనందరినీ కాపాడడానికి వచ్చినటువంటి కలియుగ దైవంగా పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. నిన్నటి రోజున ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నన్ను హక్కును చేర్చుకున్నారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ 4 పంచాయతీల నుంచి నాకు మంచి మెజార్టీనిచ్చి ధైర్యాన్ని ఇచ్చినటువంటి పంచాయతీల్లో ఇవి ప్రథమంలో ఉన్నాయి. ఈ పంచాయతీలకి లోకేష్ గారు తిరిగినటువంటి ఏరియా, లోకేష్ గారు స్థాపించినటువంటి స్తూపం. కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక స్తూపంలో ఏదో ఒక హామీ ఇవ్వాలి. కాబట్టి దాని స్ఫూర్తి యాత్రగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అందుకని ఈ సందర్భంగా ఈ 4 పంచాయతీలకి 3 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మీకందరికీ నేను 3 హామీలు ఇస్తున్నా. 3 హామీలు నెరవేర్చిన తర్వాత 2029 ఎన్నికల్లో మళ్ళా మిమ్మల్ని ఓటేయమని అడుగుతా. 1 ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్ల. నేను పుట్టినప్పటి నుంచి రైతు బిడ్డని కాబట్టి నేను ఎప్పుడు కూడా మా బంధువులు చూడవరం ఉంటే పోయేటప్పుడల్లా జూలై, ఆగస్టు ప్రాంతంలో ఇక్కడ గడ్డూరు వేసేవాళ్ళు. నాకు బాగా తెలుసు చిన్న వయసులో. నేను కూడా వ్యవసాయంలో నాట్లు మొదలుకొని, చెంగత్తులు మొదలుకొని, కుప్పలు నురిసేంత వరకు చేయని కూలి పనుంటూ లేని వ్యక్తిని. కాబట్టి రైతన్నా, రైతాంగం ఉన్నా, రైతుల మీద మమకారం నాకు ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి. ఈరోజు నా కావలి నియోజకవర్గంలో సోమశిల జలాలు అందనేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. 1 దగదత్తి మండలంలో ఒక కామినేని పాలెం ఉంది. అదేవిధంగా అల్లూరు మండలంలో నార్త్ ఆమలూరు, బట్రకాగుళ్ళు, నార్త్ మోపూరు ఉంటే ఈరోజు ఉత్తర కాలువ ద్వారా దాన్ని కూడా పైడే నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే, ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది నిరంతరం కూడా మెయింటెనెన్స్తో కూడుకుంది. మోటార్ల దొంగతనాలు కానించి రకరకాల ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తే
రైతులు సుభిక్షంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నా నియోజకవర్గంలో నీళ్ళందరి ఊర్లంటూ ఏమన్నా ఉన్నాయి అంటే ఒకటి రుద్రకోట, ఇక్కడ ఈ 4 పంచాయతీలు. కాబట్టి ఈ 4 పంచాయతీల్ని నేను మొదటి హామీగా ఇస్తున్న ఈ ప్రాంత నాయకత్వానికి, ప్రాంత ప్రజలకి, తప్పకుండా మీ అందరికీ కూడా కావలి కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ లేదా కొమ్మిలో ఉన్నటువంటి చెరువు వరకు ఉత్తర కాలువ నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఉత్తర కాలువ నీళ్ల ద్వారా కొమ్మి నుంచి సోడవరంలో ఉండే ఎర్ర చెరువు, కొత్త చెరువు, రామారపాడు చెరువుకి నీళ్లు తీసుకొస్తే రామారపాడు చెరువు నుంచి ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్లకి గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణమే మీ అందరికీ మాటిస్తున్నా, నా సొంత ఖర్చులతో ఒక ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళ లేదంటే కావలి కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళ అనేది నిర్ణయించి రాబోయే 2 నెలల కాలంలో డిపిఆర్ అంతా పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏర్పాటు చేసిన స్ఫూర్తితో కొత్తపల్లిలో ఏర్పరిచినటువంటి 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ దగ్గర నేను ఇచ్చిన హామీగా ఈరోజు ఇది ప్రజల ముందుకు తీసుకొచ్చాను. తప్పకుండా దీన్ని నెరవేర్చాలని, నేను నెరవేర్చేటట్టుగా చేసుకునైనా మీ అందరికీ నీళ్లు ఇచ్చే బాధ్యతగా చేపడతాననే విషయాన్ని మొట్టమొదట మీకు హామీ ఇస్తున్నా. 2, ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ వల్ల మీకు 9 గంటల కరెంట్ ఇచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ 4 పంచాయతీల్లో బోర్లు నీళ్లు తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులుగా ఉంది. అందుకే ఈ 4 పంచాయతీలకు సంబంధించి మీకు ఒక సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేపించి మీకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఇబ్బందులు రాకుండా, ఇళ్లలో కరెంట్ ఇబ్బందులు రాకుండా మీకు అన్ని పూర్తి చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద ఈ 4 పంచాయతీల్లో అన్ని లైన్లు కూడా 5 లైన్లుగా వేసి ప్రతి స్తంభాన్ని మార్చి మీకు ఊళ్ళో ఎక్కడ కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా, కరెంటు పరంగా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దాన్ని కూడా అతి తొందరలో పూర్తి చేసి మీ హామీని నిలబెట్టుకుంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. 3వది, దాదాపు 2008వ సంవత్సరం నుంచి కొత్తపల్లి, చలంచెర్ల, ఆర్సీపాలెం ఇలా అన్ని గ్రామాల ప్రజలు అప్ టు కొండాపురం వరకు కూడా పెద్ద పౌని రోడ్డుకు పోవాలంటే జనతాపేట మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జికి పెద్ద పౌని రోడ్డుకి పోవాల్సిన పరిస్థితి ఉంటే మీకు అందరికీ మాటిస్తున్నా, రాబోయే టైంలో అతి తొందరలో మానసాహాల దగ్గర మీకు అండర్ పాస్ను పూర్తి చేసి మీరందరూ కూడా మళ్ళా మీ పాత వైభవంగా మీరు తిరిగేటట్టు చేస్తాను. ఈ 3 హామీలు లోకేష్ గారు యువకులాన్ని ప్రారంభించిన 3 సంవత్సరాలు పూర్తయిన రోజున ఈ 3 హామీలు మీకు ఇస్తున్నా. ఈ 3 హామీలు నేను పూర్తి చేసి రోజువారీ గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ఇవి కాదు, ఇవి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. కులాలకి, మతాలకి, పార్టీలకి, వర్గాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఉండేటువంటి విధి విధానాలు. కాబట్టి ఈ 3 పనులు మీరు చేసి మీతో ఎలక్షన్లో మళ్ళా ఓటు అడుగుటానికి వస్తాననే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా నేను హామీ ఇస్తూ, ఈ రోజున నాతో పాటు నాకు ఈరోజు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. పిలిచింది తక్కువ, వచ్చింది ఎక్కువ. ఈరోజు ఒక్కరోజు వితిన్ 18 అవర్స్ నేను కాల్ చేసింది 3 అవర్స్. 3 అవర్స్ ముందు పిలిస్తే నిజంగా మీరు వచ్చారంటే శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నా. మీ ధైర్యం, మీ స్ఫూర్తి ఇలాగే ఉండాలని. నాకు ఎవరు లేరు, నాకు ఉండేది మీరే. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం కావలి సేవ చేస్తా. నేను తప్పు అంటూ చేస్తే నా జీవితంలో అది జరగదని మళ్ళా మీకు అందరికి కూడా మాటిస్తున్నా. మీరందరు ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా కూడా ఈ కావలి నియోజకవర్గానికి పనులు చేస్తూనే ఉంటానని, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో మనందరం కూడా
పనిచేద్దామని, వారికి తోడుగా నీడగా ఎల్లవేళలా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు అండగా ఉంటూ మనం నడుద్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇంత కార్యక్రమాన్ని చూసిన తర్వాత నాకు నోటి నుంచి మాటలు రావడం లేదు, కళ్ళ మీద నీళ్లు తప్ప, అది ఆనంద బాష్పాలు తప్ప. అందుకని శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీరున్నారని ధైర్యంతో గర్వంగా గర్వపడుతూ ఈరోజు ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.